సో అలా రావడం, అక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో జాయిన్ అవ్వడం అసిస్టెంట్గా, జాయిన్ అయిన 5 yearsలోనే మీకు తొలి సినిమా అవకాశం వచ్చేసింది. అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ని టర్న్ చేసిందంటే ఎలాగా? అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్లో ఉండి. ఓకే. ఆయనకి గ్యాప్ అండి, రాజశేఖర్ గారికి సినిమా లేవు అప్పుడు 1 year నుంచి గ్యాప్ అండి. మా రామానాయుడు గారు కూడా రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. కథ కోసం చూస్తున్నారు వాటిని. కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు పోసాని మురళి గారు కనిపించి ఒక చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను. పోసాని మురళి గారు నాకు కథ చెప్పారు. బాగుంది సార్, చిన్న చిన్న కరెక్షన్ చేసుకుందాం అన్నట్టే ఓకే ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారికి చెప్పాను. చెప్తే లోపల పోసాని మురళి గారు ఏమన్నారంటే, మహేష్ నాకు నాయుడు గారి సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా అని. ఏమన్నాను, 3 కథలు ఇప్పుడు వచ్చి 3 కథలు తీసుకెళ్ళాను, డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి. లాస్ట్ మినిట్కి ఒక 1 రోజులు ఉంటుందని క్యాన్సిల్ అయిపోయాయి. అక్కడ నాకు ఎంట్రీ లేదయ్యా. ఓకే. లేదండి ఈ సినిమా నేను నాయుడు గారికి నేను బాగా ఇష్టం అండి, సురేష్ బాబుకి బాగా ఇష్టం, అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో కూడా నేను ఉంటాను, నేను ఎవరైనా మంచి కథలు చెప్తే నేను వాళ్ళు రికమెండ్ చేస్తుంటాను, ఆ రికమెండ్ చేసిన కథల్లోనే ఒకటి ప్రేమించుకున్నారు ఆ కథ కూడా. అలాగే మీరేం కథ చెప్తే బాగుంది, నాకు నచ్చింది కాబట్టి నేను నాయుడు గారు చెప్తాను సార్. సరే సరే అంటే నాయుడు గారికి కథ చెప్పామంటే ఆయన చెప్పాను నాయుడు గారికి, ఇలా మురళి గారి దగ్గర కథ ఉందని ఆయన వచ్చి చెప్పారు నాయుడు గారికి. నాయుడు గారికి కూడా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత డైరెక్ట్ మేము ఎవరిని పెడదాం అనేసి అనుకుని నాయుడు గారు ఫస్ట్ మహేష్ నువ్వు చేయవయ్యా అన్నారు. నాకు భయం వేసిందండి, అంటే చేయడానికి భయం. ఎందుకు భయం వేసిందంటే అండి, నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. నేను డైరెక్టర్ అవుదని నాయుడు గారు అంత స్పీడ్గా అంటారన్న మాట నేను అనుకోలేదు. నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదండి. అప్పుడు సురేష్ వర్మని డైరెక్టర్ ఒక ఆయన సురేష్ వర్మన్ ఆయన తోటి సురేష్ బాబు గారు జర్నీ చేశారండి. వెంకటేష్ బాబు తోటి సినిమా అనుకునైనా ఒక దాదాపు ఒక 7-8 నెలలు కూర్చున్నారు. సురేష్ వర్మ అంటే భాష కాదండి, ఆయన సురేష్ కృష్ణ గారు అండి. సురేష్ వర్మని మనసంతా మనసు ఇచ్చి చూడు సినిమా చేశారు కదా, శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన. శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన అంటే ఆయన వెంకటేష్ బాబుతో సినిమా అనుకుని జర్నీ చేశారండి. ఆ లాస్ట్ మినిట్లో ఏమైందంటే దీనికన్నా బెటర్ గా చెప్పారు ఇంకొక తమిళ డైరెక్టర్ తిరుపతి స్వామి. చెప్పడంతో గణేష్ అని ఆ టైటిల్, యాక్చువల్గా గణేష్ అని టైటిల్ సురేష్ వర్మ టైటిల్. ఆ గణేష్ టైటిల్ దానికి పెట్టండి, ఇంకా తిరుపతి స్వామితో సినిమా స్టార్ట్ చేశారు. ఈ సురేష్ వర్మ ఖాళీగా ఉండిపోయింది. ఖాళీగా ఉండిపోయి అతను నా దగ్గర ఫీల్ అయిపోయాడు, ఏంటి మహేష్ ఇలా జరిగిందేంటి, నాకు వచ్చిన అవకాశాలు బయట వదులుకున్నాను నేను, వెంకటేష్ పిచ్చి తీస్తాను కదా, సురేష్ వర్షన్స్లో పెద్ద సినిమా చేస్తాను కదా అనేసి, ఇప్పుడు ఈ సినిమా లేకపోతే బయట నేను తలగా ఎత్తుకోలేను, నా పరుగు పోయినట్టే కదా అని బాధపడితే ఇదే విషయం నేను రామానాయుడు గారికి చెప్పాను మాట. సార్ నేను కాదు సార్ డైరెక్ట్ చేయడం, సురేష్ వర్మని పెడతాం సార్ అతన్ని అని ఆయన ఒక సెంటిమెంట్ గుర్తు చేశాడు. ఎలా అంటే జయంత్ గారు, జయంత్ సి పరంజీ గారు, ఆయన సురేష్ పర్సన్స్లో ఒక సినిమా స్టార్ట్ చేశారండి. అప్పుడు నేను సురేష్ పర్సన్స్లో అసిస్టెంట్గా కూడా ఇంకా ఎంట్రీ అవ్వలేదు. 93లో ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారండి, వెంకటేష్ బాబు 3 హీరోయిన్లతో. ఒక 5-6 రోజులు అంతా షూటింగ్ జరిగి ఆగిపోయింది సినిమాని. కథ సరిగ్గా లేదు, అది దానికి అలా ఆగిపోయి ఇంకా ఆయన సినిమా ఇంకా అలా పక్కన పడిపోయినాడు. ఇంకా ఆయన సినిమా చేయలేదండి. మళ్ళీ ఆయనకి ఒక 4 years గ్యాప్తో మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ మా సురేష్ బాబు గారు పిలిచి ప్రేమించుకుందర సినిమా ఇచ్చారండి. అప్పటివరకు ఆయన సినిమా చేయలేదు, బయట కూడా ఆయనకి పెద్ద అవకాశాలు లేవు. ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు, సినిమా స్టార్ట్ అయ్యి పెద్ద సంవత్సరం సినిమా స్టార్ట్ ఆగిపోయింది కదండి. అది సూపర్ డూపర్ హిట్ అయింది సార్, ప్రేమించుకుందాంరా. అది మా వెంకటేశ్వర కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అండి ఆ టైంలోనే. అది నేను రామానాయుడికి గుర్తు చేశాను. సో ఈయన కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఇతను కూడా మనం 1 year నుంచి మనం కూర్చోబెట్టుకున్నాం కదా సార్, ఇతనితో చేయిందాం సార్ శివయ్య సినిమా, అంచేత కొంచెం సెంటిమెంట్గా బాగుంటుందేమో నా పర్సనల్ ఫీలింగ్ సార్. సరే ఓకే అలాగే అన్నారు అని ఆ విధంగా శివయ్య సినిమా స్టార్ట్ చేసాం సార్. చేసినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో డైరెక్టర్ గారికి రామానాయుడు గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం, లేకపోతే రైటర్తో రావడం, ఇంక ఇవన్నీ నేను కోఆర్డినేట్ చూసుకుంటూ ఉండేవాడు అన్నమాట. వెళ్ళి చివరికి ఒక టైంలో ఏమైందంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్, ఆయన డైరెక్టర్ గారు తీసిన సీన్స్ మా రామానాయుడు గారికి నచ్చలేదండి. ఆ సెంటిమెంట్ అదంతా అనేది కొంచెం ఏదో కింద ఉందనిసి అవి మేము రీషూట్ చేస్తున్నప్పుడు మేము కలిసి డిస్కస్ చేసి, నేను డైరెక్టర్ కలిసి డిస్కస్ చేసి అలా కాదు ఇలా చేద్దాం సెంటిమెంట్ కదా అనేసి నాయుడు గారి దగ్గర మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది, చేయడం మొదలుపెట్టాం. చేసి ఇంకా ఆ సినిమా ఏంటంటే రాజశేఖర్ గారు ఆ టైంలో ఫ్లాపుల్లో ఉన్నారండి, సురేష్ వర్మ ఫ్లాప్ డైరెక్టర్ అండి.
మా రామానాయుడు గారు కూడా కంటిన్యూ ఫ్లాపులు చేశారండి. ఓకే. సూపర్ హీరోస్ అని ఒక సినిమా అండి, దాని ముందు తాత మనోడు సినిమా, ఈ 2 సినిమాలు ఫ్లాప్లే ఉన్నాయి. దాంతో అందరికీ అదొక ఫ్రెస్టేజ్ సినిమా అయిపోయింది. అయిపోయి మా నాయుడు గారు మాటికి ఏమయ్యా మహేష్, ఈ సినిమా కానీ ఫ్లాప్ అయితే ఇంక నేను సినిమాలు చేయనయ్యా, ఇంక నువ్వు డైరెక్టర్ కావయ్యా, నువ్వు బయట ఎత్తుక్కోవాలి, నీ డ్రీమ్ ఇక్కడ అంటున్నావు కానీ కష్టం అయ్యా అంటే, లేదు సార్ సినిమా హిట్ అవుతుంది సార్, దీని గురించి మేము పడతాం సార్ అని చెప్పేసి ఇంకా సినిమా మీద నేను ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయాను కదండి. పోసాని మురళి గారితో గొడవ పడివ్వండి స్క్రిప్ట్ విషయంలో, అలాగే డైరెక్టర్తో గొడవ పడివ్వండి మేకింగ్ టైంలో, అలాగే హీరోలతో హీరో రాజశేఖర్తో కూడా గొడవ పడివ్వండి. అంటే ఆయన కొంచెం లేట్గా వచ్చినా లేకపోతే ఇంకేదైనా నిజమేనది ఏదండి, రాజశేఖర్ గారు సెట్కి లేట్గా వస్తారు, పాపం ఆయనకి కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. దాంతో ఒక్కోసారి లేట్ అయ్యేది అది. అంటే మేము ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం సినిమా, ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం, కానీ అవుట్డోర్ వెళ్తాడికి హైదరాబాద్లో ఉన్న లేట్ అనుకోండి సార్, అది మనం ఏదో కవర్ చేసుకుంటాం సార్. అది అవుట్డోర్లో వెళ్ళినప్పుడు లేట్ అయితే అది మనకి డేస్ పెరిగిపోతాయి, బడ్జెట్ పెరిగిపోతుంది. తర్వాత ఆ కాంబినేషన్ డేట్ మిస్ అవుతాయి, వాళ్ళు వేరే వాళ్ళకి ఉంటుంది కదా సార్ డేట్లు, మిస్ అవుద్ది. ఆ టెన్షన్ అది ఏమవుద్దంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడుతుంది, ఆ సినిమా పనిచేస్తున్న కో డైరెక్టర్ మీద పడుతుంది. ఆ ప్రెజర్ అంతా ప్లానింగ్ సరిగ్గా లేదు ఏంటని. అప్పుడు నాయుడు గారికి ఏంటంటే నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు నాయుడు గారు. సెట్లో నా తర్వాత మహేష్ అన్నది ఆయన డిసైడ్ చేస్తారు అందరికీ. దాంతో ఇంకా నాకు బరువు ఎక్కువైపోయింది. నేను సమాధానం నాయుడు గారు చెప్పుకోవాలండి, ఆయన నన్ను తప్ప ఇంకెవరిని అడగడండి. ఆ విధంగా దాని మీద డే అండ్ నైట్ బాగా కష్టపడ్డాం సార్. అది సినిమా మంచి ఫలితం వచ్చింది సార్. అది రాగానే సినిమా 100 days ఫంక్షన్లో శివ 100 ఫంక్షన్ రామారావు గారు అనౌన్స్ చేశారు, మహేష్తో సినిమా చేస్తున్నానని చెప్పగానే. అంటే దాసనారాయణ గారు ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు మన శివకి, వచ్చి ఆయన ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఒక కోఆర్డినేటర్ గురించి ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే సినిమా ఆ రోజు పనిచేసిన ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, రాజశేఖర్ గారు కానివ్వండి, చరపతిరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడారండి. అది అదేదో 100 days ఫంక్షన్ శివాయి ఫంక్షన్ అనిపించలేదండి, ఏదో మహేష్ గురించి మాట్లాడుతున్న టైప్లో మాట్లాడారు అందరూ. అది నాకు అది దాసనారాయణ గారు చాలా హైలైట్ చేశారు. ఒక 100 days ఫంక్షన్లో ఒక కోఆర్డినేటర్ గురించి ఇంత గొప్ప మాట్లాడడం చాలా హ్యాట్స్ ఆఫ్. అది నేను అంటే మహేష్తో సినిమా చేస్తాను నేను కూడా అని సందర్భం. అండ్ శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు, కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు, బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసాని మురళి గారు రావాలండి. పోసాని మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ త్రివిక్రమ్ చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు. ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు. ఆయన అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోటు తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ నాకు సెట్లో పెట్టేవాళ్ళం అంటే అలాగా. పోసాని మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మంచి కథ భలే కథగా తప్పదు వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయ మన శ్రీనివాసం పంపిస్తాను నేను అనేసి మన లొకేషన్ పంపించారు. మనని షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేనే ఏమైంది సార్ ఓకేనా రామోజీ గారి కథ అంటే, ఎక్కడ ఓకే వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కాదు సార్ అంటే, మీరు చెప్పి కదా నష్టపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే, అదే నాకు నచ్చలేదు వాళ్ళ ఇది అంటే, ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతో నేను డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారిని నొప్పించుకుందాం అంటే, అలాగా మరి కోదండరామిరెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాను అంట. రోజు ఒట్టేయించుకుని ఆ కథ పక్కన పెట్టి ఆ తర్వాత వేసారా పోసాని గారు ఒట్టేసారా? వేసాడు. లేదు నీకు ఏం చేద్దంటే పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నాయి మహేష్ అన్నాడండి. ఏం చేద్దంటే ఆయన డ్రీమ్ సురేష్ వర్సెస్ లో కథ రాయాలని, రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక.
ఆ కోరిక నా వల్ల తీరింది సార్. శివయ్యతో తిరిగింది. అవును. దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం, అంటే చాలా బాగా ప్రేమగా ఉండేవాడు ఆయన. ఇంకెంత నా కోసం అలా పక్కన పెట్టేశాడు. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్ ఫస్ట్.